సమావేశానికి వచ్చినటువంటి గ్రామాల నుంచి వచ్చిన రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు. పెద్దలు చాలా విషయాలు ఫ్యాక్టరీ ప్రారంభం నుండి మధ్యలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వరకు నడిపించిన కాడికి వాళ్ళు వివరంగా జరిగిన పరిణామాల గురించి చాలా చెప్తూ వచ్చారు. రైతు ఈ దేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఒక విప్లవం వస్తుంది, కానీ నిర్ణయం తీసుకునే దగ్గరనే సందిగ్ధత ఉంది. గతంలో ఒక 10 అంటే బహుశా 7-8 ఏళ్ళ క్రితం మేమందరం కలిసి ఇట్లనే ఇదే సమావేశంలో ఈ ఫ్యాక్టరీని మనం మళ్ళా ప్రారంభించుకుందాం, దీన్ని రన్ కావాలంటే మనం విత్తనం కావాలి మన దగ్గర ఉండాలి కదా అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో ఈ ఫ్యాక్టరీని కాపాడడానికి కేవలం ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు కొంతమంది NMR కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 18 మంది కార్మికులకు కూడా ఇంతవరకు శాలరీస్ లేవు. 3.5 సంవత్సరాల నుంచి చెరుకు ప్రజెంట్ ఫ్యాక్టరీ నడవాలని చెప్పి 2008-9 నుంచి బంద్ అయినప్పటి నుంచి కంటిన్యూగా షుగర్ కేన్ నేను రైతుతో పాటు కరెక్ట్గా నా పొలంలో పెడతా ఉన్నాను, నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా ప్రజెంట్ చెరుకు రైతు ఎట్లా ఉండాలా, ఎట్లా పండిస్తాడని చెప్పిన శ్రీనివాసరావు గారే నా పొలం మొత్తం ఇంత వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. మేము పాపయ్య గారికి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ వెనక మేము ఉంటాం, పోరాటం చేయండి. పోరాడితే పోయేది ఏంది, బానిస సంఖ్యలు మీ కమ్యూనిస్టు అంటే ఇక్కడ దాన్ని నేను అనట్లేదు, ఉన్నది కదా, పోరాడితే పోయేదేమింది బానిస సంఖ్యలు తప్ప. ఖచ్చితంగా మీ వెనక ఉంటాం, ఫ్యాక్టరీ నడిపించండి. నడిపిస్తేనే ఎంతోమంది ఒక దరిదాపు 400-500 మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, ఎంతోమంది రైతులకి. ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఇప్పుడు ఇంతకుముందే షుగర్ కేను సపోజ్ ఒక 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు 4 ఎకరాలు చెరుకేసుకొని మిగతా 4-5 ఎకరాలు వరి వేసుకుంటే బాగుంటుంది. వరి కంటిన్యూ ఉంటే దాంట్లో ఏమి పసలేదు, 30 సంవత్సరాల తర్వాత అసలు ఏమీ ఉండదని చెప్తున్నారు. చెరుకు వేస్తే దాని తర్వాత మొత్తం దిగుబడి ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది, రోగాలు ఉండవు, పొలాలకు దిగుబడి ఉంటుంది. కాబట్టి నేను రైతు పక్షాన మాట్లాడుతున్నా, కార్మికుల పక్షాన కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు ప్రజాప్రతినిధులకు వెళ్ళిన ఈ మంచి ఫ్యాక్టరీ నడవాలని చెప్పి కోరుకుంటూ కార్మికుల పక్షాన మేము పూర్తిగా మీకు మద్దతు ఇస్తామని చెప్తూ మేనేజింగ్ డైరెక్టర్ గారు మన దగ్గరకు వచ్చి మన విన్నతిని ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనే విన్నతిని ప్రభుత్వానికి సారథిగా తనే ఉంటాడు కాబట్టి తనకు ఇప్పుడు మన అందరి తరఫున ఒక రైతుల ఐక్యత ఫ్యాక్టరీ ప్రభుత్వము చక్కెర ఫ్యాక్టరీ ప్రభుత్వం వెంటనే రైతుల ఐక్యత. ఒక అంకాపూర్ రాజన్న స్నేహితులు ఒక 5-6 వాళ్ళు కలిసి వాళ్ళు చేసిన కృషి ఇవాళ 130 గ్రామాలకు పడింది. ఇవాళ ఆంధ్ర అని రైతులందరూ కూడా మన నాయకులంతా కూడా మొన్న అంకాపూర్ బాట పట్టింది. అక్కడ రైతులందరూ కూడా మనకు ఆదర్శంగా మన అంకాపూర్ రైతులను తీసుకుంటాం. అంకాపూర్ కన్నా సిరిపురం అంకాపూర్ కన్నా ఎక్కువ కావచ్చు. మన గ్రామాలన్నీ కూడా మన పక్క పంటన ఉన్న వాళ్ళని చూసుకొని మనం అక్కడ మన సౌడు భూమి, ఇంకో భూమి, ఎర్ర నేలల, ఇంకో నేల భూములు అనేది ఆ భూములన్నింటినీ కూడా కేసీఆర్ గారు ₹1,00,000 వస్తాయి అనేది అన్నప్పుడు తన భూమిని అది చూపెడితే నీళ్లు ఇనకటానికి మళ్ళీ వెంటనే ఆరిపోలే మొత్తం పంచి వెళ్తాను. అంటే ఇటువంటి ఇవాళ మన పిల్లలందరూ కూడా వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొద్దిమంది ఏంటి కదా అంటే అది తాగడము, మత్తు, లేకపోతే గేమ్స్. ఇవాళ మంచి పిల్లలు కూడా ఏదో గేమ్, ఇవన్నీ దాని మీద మనకంత తల్లిదండ్రికి నరకం చూపెడుతుండ్రు. ఒక 20-25 ఏళ్ళ కొడుకు ఆ తల్లిదండ్రిని చూడాలి, భార్య అక్కచెల్లెలను చూడాల్సిన కొడుకు ఇవాళ చేస్తుంది. ఎవరి స్వార్థం కొరకు? ఎందుకు ఆ యాప్స్ ఉంటాయి, ఎందుకు అవన్నీ ఇస్తుండ్రు? ఇదంతా కొద్దిమంది స్వార్థం కొరకు వస్తుంది. కాబట్టి ఈ స్వార్థపరులు ఎవరు, మంచోళ్ళు ఎవరు? మన ప్రజలకు మంచి ఆహారాన్ని, మంచి బతుకును, ఊరుమ్మడిగా అందరం ఒక దగ్గర ఉందాము, అందరం కలిసి కష్టిద్దాం, అందరం కలిసి మంచి జీవనం గడుపుదామనే వైపు మన దాన్ని తీసుకుపోదాం. ఈ సారంగపూర్ ఫ్యాక్టరీ, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించుకుందాం. మన నాయకులను అడుగుదాం. ఖచ్చితంగా ప్రారంభించకపోతే
మనము ఎట్లా ప్రారంభించాలో అని చెప్పేసి మనం ప్రజలందరి దగ్గరికి ఆడ మొగ తెలంగాణలో మనం తెలంగాణ సాధించుకుందాం అని చెప్పేసి గల్లీ గల్లీలో కుల సంఘాలు, మహిళలు, విద్యార్థులు అందరినీ కూడా అది చేసుకున్నారు. రేపు మేము అడ్వకేట్స్ని అడిగినాం, మేము తీర్మానం చేస్తాం, మీకు మద్దతు ఇస్తాం. డాక్టర్ల అసోసియేషన్ అడిగినాం, మేము మద్దతు ఇస్తాం. మీరు రైతులు బాగా ఆదాయం గిట్ట వచ్చినప్పుడే మా దగ్గర డాక్టర్ దగ్గర ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే అని చెప్పేసాను. విద్యార్థి సంఘాలను అడుగుతాం. ఇవాళ కల్లివాడి గ్రౌండ్ ఉంది. ఇప్పుడు కల్లివాడి గ్రౌండ్ అంటే ఇప్పుడు హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ ఒకనాడు అమ్ముకొని ప్లాట్లు పెట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళు అందరు మనిషికో ప్లాట్ తీసుకుంటామంటే ఆనాడు 15th ఆగస్టు రోజు పిల్లలు అన్ని విద్యార్థి సంఘాలకు సంబంధించిన పిల్లలు ఇది అమ్మటానికి వీలు లేదని చెప్తే ఆనాడు ఆ పిల్లలను కొడితే రక్తాలు వచ్చినాయి. కానీ ఆ కల్లివాడి గ్రౌండ్ ఇవాళ మనకు హాస్పిటల్గా మిగిలింది. అందుకే ఇది మీరు ప్లాట్లుగా చేసుకొని అమ్ముకోవడానికి వీల్లేదు. మీకు గల్లా పడతాం, రేపు ఇక్కడ ఉండకుండా చేస్తాం, మీరు ఎవడన్నా దీన్ని ఖరీదు చేయడానికి వస్తే అని చెప్పేసి మనం ప్రశ్నించే దానిలో ఉందాం. మనం చెరుకు పెడదామని చెప్దాం. చెరుకు మనం ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఎకరాన 2 లక్షలు రావడానికి అవకాశం ఉంది. వీళ్ళు ఎవరైనా దొంగతనం చేసి లేకపోతే అధికారులు ఇవన్నీ తప్పులు చేస్తే మనకు రాదు, కానీ తప్పులు చేయకుంటే వస్తుంది. కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించాలని చెప్పేసి చర్చించుకుందాం, మనం మాట్లాడుకుందాం, మనం ప్లాన్ వేసుకుందాం, మన దగ్గరనే మనకు ఒక బంగారు పంటలు పండించుకుందాం అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సీనియరు కృష్ణారెడ్డి కాబట్టి సంతోష్ భాయ్ వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు గంగారెడ్డిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. పేరుగాంచిన ఫ్యాక్టరీలు ఉన్నటువంటి జిల్లా అంటే మనకు స్వాతంత్రానికి ముందే ఒక ముస్లిం రాజు నవాబు రాజు ఇలా గోధుమ NSF షుగర్ ఫ్యాక్టరీ కట్టింది. అటువంటి ఫ్యాక్టరీ భారతదేశంలో మన జిల్లాలో ఉన్నది. నిజాం సాగర్ చెరువు కట్టిపించి అరదిలో చెరుకు పెట్టించి ఫ్యాక్టరీ నడుపుతుంది. చెరుకు 6 మాసాలు ఫ్యాక్టరీ చెరుకుతోని 12 మాసాలు NSF నడుస్తుంది. అయితే మన ఫ్యాక్టరీకి చెరుకు పంపదామంటే వీలు పడకపోతుండే, మనం బెల్లం తీస్తుంటే యాతభవం ఉండి ఉద్యోగం చేసిన ఆయన మోషిరా సాయిరెడ్డి ఇంకా కొద్ది అప్పటి పెద్ద మనుషుల పేర్లు చెప్పకుండా రైతులం కలిసి ఒక సహకార షుగర్ ఫ్యాక్టరీని పెట్టుకుందాము అని వీళ్ళు షేర్ అమౌంట్ అని 100 రూపాయలు వసూలు చేసిండు. ఇప్పుడు 100 రూపాయలు వసూలు చేసినప్పుడు బంగారం 100 రూపాయల ధర ఉండేనట. ఒకడు సోబత్కి అలా నేను చెరుకు పెట్టి లాభాలలో రైతులకు సబ్సిడీ ఇచ్చిండ్రు, కార్మికులు తీసుకున్నారు, ఇవన్నీ చేసిండ్రు. లాభాలు వచ్చిన ఫ్యాక్టరీ నష్టాల్లో పోయింది అని అన్నారు. నష్టాల్లో పోయిందంటే ఎట్లా పోయింది చూపించుడు ఈజీ కనుక నష్టం చూపించమన్నాడు. ఒక ప్రభుత్వం వచ్చింది ఇలా ఫ్యాక్టరీ నష్టం చూపించండి అంటే ఆ నష్టం చూపిస్తే అమ్ముడికి 7 కోట్ల గొందము ఓళ్ళకి ఎంత షేరు పేర్లద్దు కానీ ఆ నాయకులందరూ మనిషికి గింత షేరు అని చేయటం. ఇక అంటే దాన్ని పారితోషికం ఇచ్చి అరే పోయి నువ్వు నడపబురా లాస్ అవుతుందని చెప్పు, నీకు మేమింత ఇస్తాం, మీరు ఫ్యాక్టరీ లాస్ అవుతుందని చెప్పాడు. అప్పటి కలెక్టర్ గారు నడది చెరుకు లేదని రాసి పంపింది. పాపం మేము ఒక 20-30 ఊర్లు తిరిగినాం. ఊరికి 3 వచ్చినా 300 మంది అవుతాం, కానీ వాళ్ళు ఆసక్తి చూపుతలేదు. ఎందుకంటే వీళ్ళు వచ్చిండు ఇట్లనే చెప్పుకుంటా మొత్తం మంది పోతారు. నాయకులు చెప్పేది సాధ్యం కాలేదు. మరి వీళ్ళు 2-3 వస్తే అవుతుందా అంటే అరే ఒక కట్టెను ఒకటి ఉంటే 4 కట్టెలు పెట్టి తిరగది. అందరూ సహకరించినాక ఏదన్నా సాధ్యమవుతుంది. ఇప్పుడు పంజాబ్ వాళ్ళు వచ్చి 500-600 కోట్ల నేను ఫ్యాక్టరీలు ఉంటే చెప్పు, నేను పైసలు తయారు ఉన్నా అని ముఖ్యమంత్రి అంటే వీళ్ళు ఏడ నడుపుతారు ఏడ తిరుగుతాయా అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒకడు మంచి బిల్డింగ్ కట్టిండు, షట్టర్లు పెట్టిండు, అంత సామాన్ తెచ్చి పెట్టేసిండు లోపల కిరాణా సామాన్. కానీ ఆ షట్టర్ లేపుతలేడు, తెరుస్తలేడు. అరే నేను దుకాణం నడుచలేదు, కిరాణా దుకాణం పెట్టిన నడుచలేదంటే అటు షట్టర్ లేపుతాడు సామాన్ ఉన్నదని ఒకడు పోయి కొంటాడు కదా. ఫ్యాక్టరీ నడుపుతా అని ప్రభుత్వం చెప్పితే కానీ ఫ్యాక్టరీ తెరిస్తే కానీ అప్పుడు తప్పకుండా చెరుకు పెడతారే. ఫ్యాక్టరీ మూతపడ్డదిరా ఈ నాయకుల చిట్టనే మాటలు చెప్తారు కానీ అది నడుతుందో నడదు అంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రకటన చేయండి, మేము ఫ్యాక్టరీ పెడతామని ప్రకటన చేసి ఇలా మరమ్మతుల కొరకు పని చాలు చేయండి, ప్రతి ఒక్క రైతు పెడతారు. అది ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఏం చెరుకు అని పేరు చెరుకు పెట్టాలా చేయాలా బండ్లు తోలు అదంతా కద్దుండే ఇప్పుడు ఓడి పెడతారు చెరుకు. వాళ్ళు బీహార్ వాళ్ళు వచ్చి పుటం వేస్తున్నారు,
పంజాబ్ వాళ్ళు వచ్చి పుడమేస్తున్నారు, మరి మిషన్ వచ్చి కోస్తున్నది, వడ్లు సహకార సంఘం సర్కారు కొంటున్నది, తర్వాత మల్గా ఉన్నది. నీ అవ చెరుకోడు పెట్టుకుంటారంటే అరే అట్ట బాపు, వరి తిరగనే చెరుకు కూడా ఇప్పుడు ఈజీ అయిపోయింది. చెరుకు అప్పుడు 2.5 ఫీట్లు పెడితే ఇప్పుడు 5 ఫీట్లు ఎనుగు పెడితే ట్రాక్టర్తోనే గిర్రలు కుడతాం. దాంట్లో అప్పటి తిరగా మన చిలకపారతో మట్టి ఎక్కించేది లేదు, ట్రాక్టర్తోనే మట్టి ఎక్కిస్తాము. మళ్ళీ చెరుకు కూడా ఏమైందంటే చెరుకు నరకే మిషన్ వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చెరుకు పెట్టినట్టే అరే ఓటు పెడతారు బే, నరకాలా, మోపులు పెట్టాలా, మళ్ళీ అది కట్టాలా, ట్రాక్టర్ ఎక్కియాలా, ఫ్యాక్టరీ వాళ్ళు ఓడిపోతారు. అరే బాబు అట్లా కాదురా, మన దూపెల్లి లక్ష్మణరెడ్డి సార్ మిషన్ కొన్నారా, 1,40,00,000 నడిపించిండు. ఇంకా మనం లేకుండా నడిపిస్తే మిషన్ పైసలు వెళ్ళిపోయినాయి. అసలు ఫ్యాక్టరీ ఉంటుంది, ఇంకా కొందరు రాజారెడ్డి కొంటారు, భూమారెడ్డి కొంటారు, వాళ్ళన్న కొంటారు. రేపు నువ్వు చెరుకు పెట్టినాక బాధ్యత ఫ్యాక్టరీ తీసుకెళ్తుంది, నలుపుడు వాళ్ళే, ట్రాన్స్పోర్ట్ వాళ్ళే. అప్పటి తిరిగా చిట్టి మన ఫీల్డ్ మెన్ దగ్గర పోయి ఒక చిట్టి ఇంకో చిట్టి ఇట్లా లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే అట్లా కొట్టేటప్పుడు ఒక రైతు చెరుకు తోటలకు మిషన్ పోయిందనుకో, ఆ చెరుకు అయిపోయిన దాకా నడుపుకొని తీసుకుపోతుంది. మళ్ళా ఈడికొక లారీ ఆడికొక లారీ ఉండదు. అరే రైతు పెట్టిన పంటను మిషన్తో నడుపుకొని ఫ్యాక్టరీకి గుండబోతారు. అసలు సౌలత వచ్చింది. అప్పుడు ఒక చెరుకు పెడితే మూడేమని 2 సంవత్సరాలు ఉంటుండే, ఇప్పుడు చెరుకు పెడితే 4 సంవత్సరాల దాకా ఉంటుంది. 4 సంవత్సరాల దాకా ఉంటుంది రా భయ్. మళ్ళీ ఇంకోటి, మీరు చెరుకు నరికేసి ఫ్యాక్టరీకి పంపినాక ఇప్పుడు యూరియా పోయిరో అంటే పంట వెళ్తున్నది. 10 ఏళ్ళైనా కానీ ఏం పోతావు యూరియా. అయితే చెరుకు పెడితే ఏంటంటే ఇప్పుడు 4 ఏళ్ళ దాకా చెరుకే పెట్టినామనుకో, చెరుకుకు అడుగుకు చెరుకు యొక్క వేర్లు ఉంటాయి చూడు, ఆ వేర్లు బాగా వారిపోతాయి 4 ఏళ్ళ లోపల. 4 సంవత్సరాల తర్వాత కానీ 3 సంవత్సరాల తర్వాత కానీ చెరుకును మార్చేసి వరి పెట్టినామనుకో, ఆ వరికి ఏమవుతుందంటే ఇది గ్రీన్ మ్యాన్యూర్గా మనం ఇప్పుడు విత్తనాలు చల్లి దాన్ని దున్నేస్తాం చూడు, ఈ వేర్లన్నీ మన రసాయనిక ఎరువు కాకుండా కృత్రిమ ఎరువుగా తయారై అప్పుడు వరి ధాన్యం ఎక్కువ దిగుబడి ఇస్తుంది. అట్లా చేసుకుని అట్లా మనం చెరుకు పెట్టాలని ఇట్లా ప్రజలకు చెప్తూ పోతున్నాం. అందుకే అర్థమైతే లేదు. కానీ ఫ్యాక్టరీ తెరవుతుంది, తయారు ఉండాలా, ఫ్యాక్టరీ తెరవాలా. అరే చెరుకు చక్కెర తింటే షుగర్ బీమార్ వస్తున్నది అని బెల్లంకి అలవాటు అయింది ప్రజలు. బెల్లం ఛాయ్ అని అదని ఇదని. అయితే పంచదార ఏమవుతుంది అంటే ఒక టన్నుకు 100 కిలోలు వెళ్తుంది అని అప్పుడు మనకు చెప్తుండే 100 కిలోలు వస్తుంది. ఈ బెల్లం అయితే ఇంకేమైతే అంటే బెల్లం తయారైనాక బెల్లంలోకి వెళ్ళి చెరుకు చక్కెర తయారు చేసేందుకు మళ్ళీ 40% మళ్ళీ అది తీసేస్తారు. ఇప్పుడు బెల్లం ఏంటంటే ఏంటంటే అది 100 వెళ్తుంది, 140 వెళ్తుంది. కనుక బెల్లం తయారు ఫ్యాక్టరీ కొరకు మీరు పైసలు ఇస్తే చెరికే కాదు బెల్లం తయారు ఫ్యాక్టరీ చేసుకుందామంటున్నాం. ఒక 100 కోట్లు అడుగుతున్నాం. వాళ్ళు 100 కోట్లు ఇడసబెట్టేసి గోధుమ చాలు ఇట్లా తిరిగేసాలుగా బిచ్చపేళ్ళ బీరిపోయినట్టు 5 ఏళ్ళు నిండిపోతాయి. మళ్ళీ కూడా వస్తారు, మా కోటి అయ్యింది మేము ఫ్యాక్టరీ తెస్తాం. ఇది వాళ్ళకి ఏమైపోయింది, ఒక హస్తం అయిపోయింది. మన షుగర్ ఫ్యాక్టరీలు అది హస్తం అయిపోయింది. మేము ఫ్యాక్టరీ తెస్తామంటే వాళ్ళు లోన్లు వేస్తారు. ఇక పేరు చెప్పొద్దు అంటాం కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడు, మన తెలంగాణ మనకు వచ్చింది, మీరు నాకు ఓటు వేస్తే 100 రోజుల లోపల ఫ్యాక్టరీలు తెరిచేస్తా అన్నాడు. మరి ఏమైంది? అంత స్వార్థపరులైన నాయకుడు అయినప్పుడు సంపాదనకు 100 సోర్సెస్లో 10 సోర్సెస్లు ఉంటాయి. ఈ ఫ్యాక్టరీని కొనుక్కొని అమ్ముకొని లాభపడతాం అనుడు వాళ్ళది దుర్బుద్ధి, వినాశకాలానికి విపరీత బుద్ధి. ఒకడైతే ఫ్యాక్టరీ కొంతా అన్నాడు, వాళ్ళు ఓడుకో అట్ట రానప్పుడు ట్రాక్టర్లతో ఢిల్లీకి పోదాం. గ్రామ కమిటీలు ఉంటాయి కానీ నేను పెడతా అందరిని మేము దొరకపోతా అంటే నేను అదైతే ఇదైతే అన్నదందుకు మనం అందరం రైతులం కనుక నిస్వార్థంగా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఈ షుగర్ ఫ్యాక్టరీని సాధించేందుకు అందరు ఐకమత్యంతో దోలి ఇప్పటి గవర్నమెంట్తో కొట్లాడి మన సహకార షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ మళ్ళీ ప్రారంభించేటట్టు చేసుకుందామని మీ అందరికీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చెరుకు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పగలిగిన మా ఎంబట ఈ చెరుకు ఉత్పత్తిదారుల సంఘంలో గ్రామాలకు వచ్చిన అందరం పెట్టినాం. చాలా సంవత్సరాల నుంచి మనం పెట్టినమే చెరుకు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఫ్యాక్టరీ నడవకపోవటం వల్ల, బంద్ అవటం వల్ల, కొన్ని కారణాల వరి ఈజీ అని మనుషులు చెరుకు అయితే కొంచెం మనుషులు ఎక్కబడతారు, ఎక్కువ ఇబ్బంది అవుతుంది. మనము మనుషులు లేరు చేసేటోళ్ళు, వరి అయితే కొంత బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు, ఈజీగా అవుతుంది అంత అని అనుకున్నాం.
అనుకుంటున్నారు. కానీ ఈ చెరుకు చాలా అంతకన్నా చాలా ఈజీ. బోధన్ ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ సారంపూర్ ఫ్యాక్టరీ ఉంది. ఇవన్నీ 2 ఫ్యాక్టరీలు నడిస్తే కూడా మనకు చెరుకు ఎక్కువ పిల్లమండినాం. చెరుకులు మనం ఈ ఫ్యాక్టరీలకు కూడా మనం 5 నెలలు చెరుకు ఫ్యాక్టరీలు నడిచినాయి. అట్లా 5 నెలలు ఫ్యాక్టరీ నడిస్తే కూడా మనము ఆ చెరుకుని తోలలేక యాస్తకొచ్చి చెరుకు ఫ్యాక్టరీలు చెరుకు తీసుకోలేక ఇబ్బంది పడి ఫీల్డ్ ట్రాక్టర్లతోనో కొట్టేటోళ్ళతోనో ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది పడి బెల్లం వండుకున్న రోజులు కూడా ఉన్నాయి. బెల్లంతో కూడా చాలా లాభపడ్డాం. మనం ఏదన్నా చేసినాము, సంపాదించినాము, ఇది తులమో మాసమో కొన్నాము, ఎకరమో 6 ఎకరమో కొన్నామంటే నేను గట్టిగా చెప్తున్నా, ఈ చెరుకుతోనే ఇది చేసి 2 ఫ్యాక్టరీలు కూడా సప్లై చేసిన రోజులు ఉన్నాయి మనకు. ఈ ఫ్యాక్టరీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఏమని వీడు అట్లా కాదు, నేను ఇవాళ ఎండి పోయి కలిసినా ఇంకోటి కలిసినా ఇవాళ ఇది నా ఫ్యాక్టరీ నాకు కావాలా ఇది అంటే అదొక పద్ధతిగా ఉంటుండే. మన ఈ ఫ్యాక్టరీ చాలా లక్ష్మీ ఫ్యాక్టరీ అని నేను చెప్తా. ఎందుకంటే ఇక్కడ మనకు అప్పుడు ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలల్లో కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు వచ్చిన రికవరీ వచ్చిన ఇది ఎక్కడ రాలే, మన ఫ్యాక్టరీలో వచ్చింది. దీని మీద మనం చాలా రేట్ ఎక్కువ తీసుకొని బోనస్ ఇప్పుడు అప్పుడు ఎట్లుంటుండే 8.5 మీద గవర్నమెంట్ ధర నిర్ణయిస్తుండే. ఆ ధర మీద మనకు ఇది ఇస్తుంది. మనం ఇప్పుడు 10, 6, 11కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. వచ్చిన దాంట్లో రికవరీ మీద వచ్చిన దాన్ని మనం బోనస్గా మనకు కొంత, వర్కర్స్ కొంత, ఫ్యాక్టరీ ఇట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా చాలా ఎక్కువ రేటు తీసుకున్న రోజులు మనం ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా లాభపడ్డం, చాలా ఇదైంది. అది కొన్ని కారణాల చేత, అది రైతుల చేత కాదు, ఇక్కడ ఉన్న మేనేజ్మెంటు పొలిటికల్లో వాళ్ళు ఫ్యాక్టరీని ఈ స్థాయికి తీసుకొచ్చి బంద్ చేయించే స్థాయికి వాళ్ళు తెచ్చారు, రైతులు కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనకు ఒక్కసారి మీరు మర్చిపోండి, చెరుకుతోని ఇబ్బంది పడి, ఎందుకు ఇబ్బంది పడ్డామంటే ఉన్న చెరుకును సరిగా వెళ్ళి తీసుకోలేక జూన్, జూలై వరకు కూడా ఆగిన రోజులు ఉండి కొద్దిగా ఇబ్బంది పడ్డాం. అయితే మళ్ళీ ఇప్పుడు ఈజీ వరితో రేట్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటున్నాం. వరి కన్నా చెరుకులో చాలా రేట్ వస్తుంది. ఇప్పుడు చెరుకులు ఏంది, ముందు 2.5 ఫీట్లతో పెడుతుంటుంది, అడసాలు అయితేనే 3 ఫీట్లు పెడుతుంటుంది, ఎక్సాలు అయితే 2 ఫీట్ల బావు 2 ఫీట్లన్నరతో పెడుతుంటుంది. 2 ఫీట్లన్నరతో పెట్టి 3 టన్నులు 5 పెట్టుతున్నాం. ఖచ్చితంగా 5.5 పెట్టాల్సిందే. 5.5 పెట్టి కూడా అప్పుడు 2.5 పెట్టి కూడా 40 టన్నులే వండిస్తుంది. ఇప్పుడు 5.5 పెట్టి కూడా 40 టన్నులే వండిస్తున్నాం. అంటే 40 అంటే ఇప్పుడు 60కి వెళ్తున్నాము, 30కి వస్తున్నాం. అప్పుడు కూడా 60 వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 30కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం కాంట్రాక్ట్ చేసేది ఏంటంటే 40 టన్నులు చేస్తుంటుంది. ఇప్పుడు ఈ 5.5తో కూడా చెరుకు ఖర్చులు చాలా తగ్గినాయి. ఇప్పుడు ఇత్తనం ఖర్చు 2.5కి 5.5 అయినప్పుడు సగం ఇత్తనం ఖర్చు తగ్గింది. ఈ మందుల ఖర్చులు మొత్తం సగం తగ్గినట్టే, మందులు పోసేటివి కూడా. మళ్ళీ ఇప్పుడు మనం దున్నటము, పెట్టడము అంతా ట్రాక్టరే చేస్తుంది. ఇప్పుడు కొత్త ట్రాక్టర్, చిన్న ట్రాక్టర్లు ఉన్నాయి, రివర్స్ రోటివేటర్ మట్టి కూడా ఎక్కిచ్చేస్తాయి. ఇప్పుడు దున్నిన మట్టిని ఇప్పుడు పక్కకి వెనుక కూడా పక్కకు పడేస్తాయి చెరుకు మీద. అది దున్నటం అవుతుంది. మట్టి శ్రీనివాసరావు అని ఉన్నాడు, తన 50 ఎకరాలు చెరుకు పెడతాడు, 50 ఎకరాల కౌలుకు, 50 ఎకరాల వరి చేస్తాడు. ఇప్పుడు తన చెప్తాడు, వరి కన్నా చాలా లాభం చెరుకులు వస్తుంది, 2 పంటలు పెట్టుకున్నాం కాబట్టి మనం చెరుకు పోతే మంచి. ఇప్పుడు మనం ఫ్యాక్టరీ తెరవలేదు అని అన్నది అది ఒకటి, అది ఉండని మనం చెరుకు పెట్టి చూపిద్దాం. చెరుకులో ఎందుకు పెట్టమంటున్నంటే చెరుకుల లాభాలు వస్తున్నాయి, చెరుకుల వరి కన్నా ఎక్కువ లాభం వస్తుంది. ఇప్పుడు భూమి ఖరాబ్ కాదు. మళ్ళీ ఇప్పుడు ముందెట్లుంటుండే, మనం చెరుకు కొట్టిన తర్వాత ఒక లైన్లో చెరుకు కుప్పలేస్తుంటుంది, ఒక లైన్లో ఆకేస్తుంటుంది. ఆ ఆకుని ఏం చేయలేం కాబట్టి తగలబెట్టవలసి వచ్చు. ఇప్పుడు మిషన్లు కొడుతున్నాయి కాబట్టి మొత్తం యూనిఫామ్గా ఉంగదలినట్టు తగ్గిస్తుంది. అది అట్లనే వస్తే, అది కాలు పెట్టుకుంటూ వస్తే భూమికి బలమవుతుంది, భూమికి మనకు ఖర్చు తగ్గుతుంది, అన్ని పని అదే చేస్తుంది. కాబట్టి ఇక కొద్దిగా లాభాలు ఎక్కువ వస్తున్నాయి. అది ఫ్యాక్టరీ మనం స్టార్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు మనం ఫ్యాక్టరీ స్టార్ట్ చేయలేదు కాదు, మనం చెరుకు పెట్టిన తర్వాత తీసుకుపోవడానికి ఎవడో ఉన్నాడు, అది వేరు. కానీ మనం ఇంత చెరుకు పెడుతున్నాం, మీరు ఎందుకు ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని అప్పుడు మనం ఇంకా గట్టిగా తీయచ్చు ఎక్కడో అక్కడ అని. కాబట్టి కొద్దిగా చెరుకులు పెట్టుకుంటే మనకు గిట్టుబాటు. ఒక్కసారి మీరు మొత్తం పెట్టమని చెప్పాను నేను, ఎంతో కొంత పెట్టుకోండి. కాబట్టి మీకు ఏర్పడుతుంది. ఇప్పుడు 10 ఎకరాల రైతు ఉన్నాడు, దాంట్లో 2 ఎకరాలు చెరుకు పెట్టండి. అయితే పంట మార్పిడి అయితే నీకు భూమికి
లాభం అవుతుంది, పంట వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలు ఇట్లనే పొలాలు నాటి పోతే ఈ మందులు కొట్టి భూముల్లో మొత్తం సౌడు తెలుతుంది. ఇది కొద్దిగా మీరు ఆలోచన చేసి కొంత పంట మార్పిడేస్తే, ఇప్పుడు మనం చెరుకు పండియడం కొత్తలు అందరు చెరుకు పండించిన వాళ్ళే. ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు మన వాళ్ళు తీసుకుపోయి మహారాష్ట్ర తీసుకుపోయి అక్కడిక్కడ చూపించదు. మహారాష్ట్రుడు కానీ ఇంకోడు కానీ మనకన్నా తీసుకుని కాదు, ముందు మన దగ్గర నేర్చుకునే వాళ్ళంతా. కాబట్టి ఇప్పుడు మన దగ్గర వాళ్ళ దగ్గర ఎందుకు ఎక్కువ వస్తుంది, మన దగ్గర ఆ ఈల్డ్ కొద్దిగా ఎందుకు తగ్గుతుందంటే మనం భూమిని తొక్కి స్లాబ్ని తొక్కించినట్టు కేజీలు తొక్కించు. ఈ ఫ్యాక్టరీని ఏ విధంగా కాపాడుకున్నాము, ఏ విధంగా కోర్టుకు వెళ్ళాం. ఒక్కోసారి కొందరికి నా పేరు తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ రోజు చెరుకు ఉత్పాదక సంఘం కానప్పుడు నాకు ఇక్కడ తెలిసి 99 సంవత్సరం కిసాన్ సంఘం అంటే కొందరు వస్తారు, కొందరు రారు. 80 నుంచి ఉద్యమం చేస్తున్నప్పుడు కిసాన్ సంఘం అంటే కొందరికి కష్టం అవుతుంది. కాబట్టి NCSF పరిరక్షణ కమిటీ అంతే. కవిత వాళ్ళ మామ మన భూమరావు గారి ఏదైతే చైర్మన్ ఉన్నారో వారి తమ్ముడు మోహన్ రెడ్డి అయితే నేను ఒప్పుకోను, సాయిరెడ్డి గారు ఉండాలని చెప్పడం జరిగింది. వారికి నేను ఈ వేదిక మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి నేను ఒక NCSF పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా నా బాధ్యత నిర్వహించాను. కోర్టుకు కేసు వేసినప్పుడు కూడా ఈరోజు ఎంతోమంది చెప్తున్నారు కదా, ఆ రోజు డబ్బులు అనేవాళ్ళు చనిపోయిన బాగారెడ్డి లక్ష్మపూర్ వాళ్ళ కొడుకేమో ఫ్యాక్టరీని ప్రైవేట్ చేయాలంటే వాళ్ళ నాన్నగారేమో 1000 రూపాయలు ఇచ్చాడు. అట్లాగే తాడేం నారాయణ రెడ్డి 1000 రూపాయలు ఇచ్చాడు. బోరిగం వాళ్ళు 5000 రూపాయలు ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఇవ్వలేదు. ఎంతో కష్టపడి ఆ రోజు కేసు వేసినప్పుడు కూడా సాయిరెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు, ఈ కేసు డబ్బులు తీసుకొని విరమించుకుంటారనే ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైవేట్ అయితే బాగుంటుందని చెప్పి విరోధించిన కొన్ని గ్రామ రైతులు కూడా ఉన్నారు, బెస్ట్ అని చెప్పేసి. ఎందుకంటే మనం ఇక్కడ క్యాస్టిజం దాంతో రకరకాలు ఎత్తుంటాం కదా. ఆ రోజు ఉన్న పెద్ద మనిషి చెప్పిందే అది అందరు షేర్ క్యాపిటల్ రిటర్న్ ఇచ్చేస్తున్నారట కదా, కాబట్టి మీరు సాయిరెడ్డి గారు విరమించుకున్నంటే ఆ రోజు పెద్దలకు చెప్పడం జరిగింది. ఇక్కడ పేరు కూడా తీసుకోవడానికి నేను ఇబ్బంది పడను. జైతాపూర్ రైతులు ఈ ప్రైవేట్ అయిపోతే మన షేర్ క్యాపిటల్ రిటర్న్ వస్తుంది. నేను అన్నాను షేర్ క్యాపిటల్ రిటర్న్ ఇచ్చేస్తే సరే, నాకు ఇష్టం లేదు. సహకార వ్యవస్థ ద్వారానే మనం అభివృద్ధి చెందుతాము, సహకారమే సమృద్ధి. సహకారం కొరకు ఆ రోజు కూడా పోరాటం చేసినాం. మన తండ్రి ఆ రోజు ఇలా ముసరా సాయిరెడ్డి గారు 3000 పెట్టారు, రామ్ గోపాల్ రెడ్డి గారు 800 పెట్టారు, మా నాన్న 1000 రూపాయలు. చాలామంది అట్లా అంటే 1000 రూపాయలు అంటే ఈరోజు 1,50,000 రూపాయలు తులం బంగారం అంటే 15 లక్షల రూపాయలు. దాన్నే మనం ప్రచారం చేశాం. ఆ విధంగా మీ అందరి సహకారంతో ఈ ఫ్యాక్టరీ నిలబడ్డది. మీ అందరి ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా నాకు తెలుసు, 150, 200 మంది రారు. మేము ఒకసారి 11 లక్షల కోట్లకు వేసిన తర్వాత సంతోష్ గారు ఇక్కడ ఉన్నారు. సరే వీళ్ళందరూ బాధపడలేక మళ్ళీ పోయినాం. సాయిరెడ్డి గారు మీరున్నారు, సంతోష్ గారు సీడు కంపెనీ వాడు. మరి ఏమంటారంటే సాయిరెడ్డి గారు ఇవాళ చక్కెర ఇంత పడిపోయింది, నేను కొనిస్తాను మీ ఫ్యాక్టరీని, మీరే నడపండి అన్నారు. నేను ఆ రోజు లక్ష్మణుడు అందరూ వెళ్ళి మా రైతుల షేర్ క్యాపిటల్ రిటర్న్ చేసేసేయండి, ఎందుకంటే పోయి అనే ఒక నిరప్తకి వచ్చాను. అలాంటి టైంలో నీ కూడా నా ఫ్యాక్టరీ నువ్వు నీ అయ్యేది కాదు మా అయ్యేది అని చెప్పి ఆ రోజు సీడ్ కంపెనీకి చెప్పి బయటకు వచ్చేసాం. నువ్వు టెండర్ వేస్తే నువ్వు నష్టపోతావు అని కూడా చెప్పాం. 4 కోట్ల రూపాయలు కట్టి కూడా ఆ విధంగా 4 ఏళ్ళు ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి నేను ఆ రోజు మేము బస్సు తీసుకొని వెళ్ళినప్పుడు వినతి పత్రం తీసుకొని చెప్పాం, సార్ మీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, కొనే దాంట్లో ఇద్దరు ఒక అడ్వకేట్ కోర్టు సంపాదించిన వ్యక్తి, ఇంకొక షరాబ్ కాంట్రాక్టర్ వాళ్ళ కొడుకున్నారు 4 అని చెప్పినప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వెళ్తే ఆ రోజు ఆల్రెడీ మీ ఫ్యాక్టరీని అమ్మేశారు కదండి అని చెప్పి మన గీతారెడ్డిలో కేసు గెలిచాము అని చెప్పిన తర్వాత అది మన సారంగపూర్ కోఆపరేటివ్ కాపాడుకునేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించి సిద్ధమవుతున్నారు. ప్రత్యక్ష ఆందోళన కూడా చేస్తామని రైతులు ప్రకటిస్తున్నారు. అయితే పట్టాదనంతో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారు. దాదాపుగా 90 ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 10,000 మందికి ఉపాధి కల్పించే ఒకప్పటి ఫ్యాక్టరీ ఇది. గత కొంతకాలం తర్వాత రైతులు కోర్టు ద్వారా దీన్ని కాపాడుకున్నారు. అయితే ఇప్పటికైనా ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఈ ఫ్యాక్టరీని వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈ ఒక 5,000 మందికి ఉపాధి కల్పిస్తుంది రైతులకు. అట్లాగే వ్యవసాయ కూలీలకు కానీ ట్రాక్టర్ డ్రైవర్లకు కానీ ఇక్కడ వ్యాపారస్తులకు ఇంకొక 5,000 మందికి కల్పిస్తుంది. ఒక 100 కోట్లు గిట్ట పెట్టినట్టయితే ఇది ఫ్యాక్టరీ నడవటానికి ఉంటుంది. బెల్లంకు చక్కెరకు ఉన్నట్టు 18% నీకు ట్యాక్స్ ఉండదు.
బెల్లానికి ట్యాక్స్ లేదు కాబట్టి బెల్లం అది. ఇవాళ ప్రజలందరూ కూడా బెల్లాన్ని కోరుకుంటున్నారు. జాతీయంగా కానీ అంతర్జాతీయంగా దీన్ని ఎగుమతులు చేసుకోవడానికి కూడా చక్కెర బెల్లం పౌడర్ని ఎగుమతి చేసుకోవడానికి ఉంది. కాబట్టి ఒక 100 కోట్లు కేటాయించండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అది ఒకవేళ మీరు నాయకులు ఫెయిల్ అయితే మాదేం బాధ్యత కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా రేపు మా గ్రామీణ ప్రాంతంలో ఏదైతే వ్యవసాయ పొలాలను దున్నుతున్న మా ట్రాక్టర్లు ఉన్నాయో ఆ ట్రాక్టర్లు అన్నింటినీ కూడా ఇలా నిజామాబాద్ ప్రభుత్వ ఆఫీసుల దగ్గర దిగ్బంధనం చేయడం తప్పదే అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఆ అవకాశం కాకుండా ముందే ఫ్యాక్టరీ తెరవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా నాయకులు. రైతులు ఎందరో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు తెరుస్తారని పబ్లిక్ అంతా ఇది చేస్తున్నారు. మేము 74 నుంచి ఫ్యాక్టరీకి నేను చెరుకు సప్లై చేసిన. ఇప్పటిదాకా కూడా నేను ప్రతి సంవత్సరం ఎన్నో టన్నులు సప్లై చేస్తుంటే ఇప్పుడు నాకు 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు చెరుకు బంద్ అయిపోయింది. అసలు ఫ్యాక్టరీ తెరిస్తే ఇప్పటికి కూడా చెరుకులు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ప్రభుత్వాలు నేను చేస్తాను నువ్వు చేస్తాను ఇప్పటిదాకా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎవరు ఏం చేయలేదు. 1000 మంది రైతులు బతికిర్రు, 1000 మంది ఇలా పనిచేసే వాళ్ళు బతికిర్రు. ఇప్పుడు మీరు ఫ్యాక్టరీని తెరిస్తే ఎంతో మంచిదని పబ్లిక్ అంతా అనుకుంటున్నారు. ఈ వడ్లు పండిస్తే ఏం సరిపోతలేదు కాబట్టి ఫ్యాక్టరీ ఎంత జల్దీ తెరిస్తే అందరికీ మంచిదని చెప్తున్నారు. ఈ ప్రభుత్వాలు కూడా చేరాలా, చేయకపోతే ఇది పెద్ద కష్టం అయిపోతుంది, రైతులతో పెద్ద గోల్ అయిపోతుందని వివరణిస్తున్నాం. నా పేరు శిల్ప నాగయ్య, నేను రైతునే. ఇప్పుడు చెరుకు పండించిన నేను కూడా ఇప్పుడు దాదాపు నాకు 70-75 సంవత్సరాలు అవుతుంది. 64లో ఈ ఫ్యాక్టరీ తెరిచినప్పటి నుంచి మేము చెరుకు 2008 దాకా కూడా సప్లై చేసినాం. అప్పటి నుంచి రైతులకు ఒక విధమైనటువంటి ఈ ఫ్యాక్టరీ మూయడం వల్ల రైతులు తర్వాత దీని మీద ఆధారపడ్డోళ్ళు అందరూ కూడా వాళ్ళ ఉపాధిని కోల్పోయిండ్రు. దీనివల్ల దీనికి వెళ్ళి వరికి మారడం వల్ల అస్తమానం వరి వేయడం వల్ల అక్కడ వరి కూడా దిగుబడి వస్తలేదు. అందుకొరకు ఈ పంట మార్పిడి జరిగితే ఎప్పుడు కూడా అటు వరి మంచిగా అవుతుండే, ఇటు చెరుకు మంచిగా అవుతుండే, మరి రైతులకు ఎంతో లాభం ఉంటుండే. అటువంటి దాన్ని మరి 2008లో ఈ ఫ్యాక్టరీని మూసేసి నష్టాలకు వస్తున్నాయని చెప్పేసి బూచి చూపించి ఈ ఫ్యాక్టరీని అమ్ముకోగలిగి కొందరు కుట్ర పన్నిండ్రు. మరి అందులో కుట్ర భాగంగానే ఈరోజు మరి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాగ్దానం చేసింది తెరిపిస్తానని, అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెరిపిస్తానని చెప్పింది. వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే భూపతి వచ్చి చూసిండు ఫ్యాక్టరీని కూడా నేను తెరిపిస్తా అని చెప్పిండు. తర్వాత శ్రీధర్ బాబు పరిశ్రమల మంత్రి కూడా వాళ్ళందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు తెరిపిస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళ యొక్క మాటల్ని నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరు. రైతులకు ఒక నూతన ఉత్సాహం వస్తుంది. వాళ్ళు చక్కగా పంట పండించుకొని వాళ్ళ కుటుంబాలని సమృద్ధిగా వాళ్ళు ఇచ్చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతున్నాం. ఇవాళ తులం బంగారు 1,50,000 పై చిలుకుంది. ఇవి రైతుల డబ్బులు కదా, సర్కార్ది కాదు కదా. వాళ్ళు పెట్టింది కేవలం 50 లక్షలే కదా. మన తెలంగాణ సహకార రంగంలోనే ఈ తెలంగాణ వ్యవస్థలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక చక్కెర ఫ్యాక్టరీ మనం ఎట్లా వదులుకుందాం, అందుకే రైతులమంతా ఐక్యమవుదామని చెప్పేసి తను ఇప్పుడు చెప్పేవాడు. అందుకే అత్తపల్లి గ్రామ కచేరీ అంటాం. దాన్ని ఏ సమస్య జరిగినా గ్రామ కచేరీలు చర్చలు జరిగి అది ముందుకు పోయేది. అట్లా సింగూరు ఉద్యమం అక్కడే స్టార్ట్ అయింది. నిజాం సాగర్ నీళ్ళ రక్షణకు అక్కడే స్టార్ట్ అయింది. చెరుకు రైతుల సమస్యల మీద పోరాటం చేయడానికి అత్తపల్లి వేదికైంది, కచేరీ వేదికైంది. సైకిళ్లకు జెండాలు కొట్టుకొని తిరిగినటువంటి చరిత్రను మనము ఏనాడు మర్చిపోతాం, ఎందుకు మర్చిపోతాం అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అక్కడి నుంచి పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. అదంతా పోతూ ఉంటే చాలా చేతాడంతా లోపలికి పోతాం కానీ అది అంతా కాదు. కానీ ఇవాళ వస్తున్నటువంటి పాలకులైనా ఇందాక మాకు సాయిరెడ్డి గారు పోతూ ఒక మాట చెప్పాడు. ప్రభుత్వాలకు ఇస్తే ఇవి ఫ్యాక్టరీలు పనిచేయాయి, నడవాయి, అది తెరవదు కాబట్టి మనమే తీసుకుందాం, లేదా ఈ ప్రభుత్వం నడపాలని చెప్పేసి ఒక సూచన చేసిండు. నిజమే, ఇవాళ ఏదైతే ఇందిరమ్మ రాజ్యం లేదా రైతు రాజ్యం లేదా ఇది ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి గప్పాలు కొట్టుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ 2.5 ఏళ్ళ కాలం పరిపాలన జరిగిపోయింది. వాళ్ళు కూడా అన్నారు ఈ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడానికి మొదటి శాసనసభలోనే, గుర్తుపట్టుకోండి, మొదటి శాసనసభలోనే ఒక సబ్ కమిటీ వేసారు. ఆ సబ్ కమిటీకి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ మంత్రి గారు చైర్మన్గా ఉన్నారు.
ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు గనులు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళంతా ఈ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ ఫ్యాక్టరీని పరిశీలించడానికి ఇక్కడ రైతు నాయకులు ఉన్నటువంటి వాళ్ళ మందరము దుద్దిల్ల శ్రీధర్ బాబు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్కి వస్తారు అని చెప్పేసి అంటే ఇక్కడికి వెళ్ళి డబా గెస్ట్ హౌస్ కురికినాం. అక్కడ కాగితాలు ఇచ్చినాం, దరఖాస్తులు ఇచ్చినాం. సార్ మీరు భోగని సేకరికి పోతున్నారు కదా, మా సంగతి ఏంటి, మేము చిన్నోళ్ళం కదా, మా గురించి పట్టేసుకోరా అని చెప్పేసి ఆయన ప్రశ్నించినప్పుడు అక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మెట్టిపల్లెతను భూపతి రెడ్డి, వీళ్ళంతా శాసనసభ్యులే కదా. గాల ముందు అడిగితే పెద్ద ఫ్యాక్టరీ నిలబోతున్నాం, మీ తట్టుబడతాదయ్యా, పొంగ మీరు కూడా తాగేస్తాం, దాన్ని మీకు గుంజేస్తాం, మీకు తెరిపిస్తాం అని చెప్పేసి స్పష్టమైన మాట అన్న రైతాంగంలో వచ్చారు. కానీ ఆ సబ్ కమిటీ రిపోర్ట్లో మాత్రం ఈ సారంగపూర్ ఫ్యాక్టరీ అంశం లేదు. మరి ఇది అంశం లేదు ఎట్టిస్తాం, ఏదైనా పెద్ద పని మా చేతిలో పని కదా చేర్చుకుంటామన్నారు. అంటే ఇంతటి సన్నాయిని నొక్కినటువంటి వాళ్ళు మరి రైతుల పట్ల ఏం చేయాలి? కాలం అయిపోయింది కదా, సగం కాలము, ఇంకా సగం కాలంలో మీరు ఏం చెప్తారో ముందనే చెప్తలేరు కదా. ఈ రిపోర్టు అప్పుడు పరిశీలన చేసినటువంటి రిపోర్ట్ అంతా కూడా వాళ్ళు ఒక ప్రకటన కూడా చేసిండు, మీకు గుర్తుంటే. ఆయన రోహిత్ మైనంపల్లి డాక్టర్ రోహిత్ ఒక ప్రకటన చేసిండు, ఈ ఫ్యాక్టరీలు అంతా మేము పరిశీలన చేసినా జరగడానికి మంచి అవకాశం ఉన్నాయి, మేము ప్రభుత్వానికి మా నివేదిక ఇచ్చినామని అన్నారు. మరి మీ ప్రభుత్వం చేతిలో మీ నివేదిక ఉంది కదా, ఎందుకు ఇప్పటిదాకా బయట పెట్టలేకపోతున్నారు? మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటి? మా రైతులు చెరకబట్టలేకపోతున్నారు అని చెప్పేసి మీకు ఎక్కడైనా ఉన్నదా అని చెప్పేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇదే ముచ్చట ఎడిపల్లిలో జరిగింది. ఎడిపల్లిలో సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో జరిగినటువంటి రైతుల సమావేశంలో జరిగింది. ఏమన్నా మీరు ముందు చెరుకులు అయితే పెట్టలేమో చూద్దాం, పెట్టండి. మీరు ఎంత దేశమంతా కూడా ఎలినీవో నేపథ్యం కొనసాగుతూ ఉంది, వర్షాలు సమృద్ధిగా కురవలేకపోతున్నాయి అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, ప్రభుత్వాలు చెప్తున్నాయి. దానికి ప్రణాళికలు వేసుకోండి అని చెప్పేసి కింది అధికారులు కూడా వాళ్ళు సూచనలు చేస్తున్నారు. ఇదే నేపథ్యాన్ని పురస్కరించుకొని పోయిన నెల 17వ తారీఖు నాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో రైతుల సమావేశం జరిగింది. పంటల ప్రణాళిక సమావేశం దాని పేరు. అంటే ఈ ఎలినివో నేపథ్యంలో ఏ పంటలు రైతులకు వేయాలని సూచన చేసే సమావేశం అది. ఆ సూచన చేసే సమావేశంలో, ఆ ప్రణాళిక సమావేశంలో రైతులు ప్రశ్నించారు, అయ్యా మీరు ఆరుతడి పంటలకు వెళ్ళమంటున్నారు, ఓకే. ఇది రెండో అంశం. ఈ రెండు అంశాలు ఇక్కడ స్పష్టంగా కనిపించినాయి నాకైతే. బాపట్ల మాట్లాడేటప్పుడేమో 100 కోట్లు కేటాయించి ప్రభుత్వమే ఇది నడపాలని చెప్పింది. సారెడ్డి గారు మాట్లాడుతూనేమో 1990 యాక్ట్ వాళ్ళ దాకా మనం పోయినాం కాబట్టి ఈ ఫ్యాక్టరీని మా రైతులకే, మా షేర్ హోల్డర్స్కే అప్పచెప్పాలా అనేది ఒక డిమాండ్ అక్కడ నుంచి ఉన్నది. అది ఆల్రెడీ ఇంతకుముందు తీర్మానం చేసినాం, దానికి ఒక కమిటీ వేసినాం. అన్ని వేసినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీన్ని క్లియర్గా చర్చించి ప్రభుత్వము నడపాలనా లేకపోతే రైతులకు అప్పచెప్పాలా అనేది మీరందరూ కూడా అభిప్రాయాలు చెప్తే దాని ప్రకారం మెజార్టీగా ప్రభుత్వమే నడపాలనేది అనుకుంటే ప్రభుత్వం నడపాలని తీర్మానం చేద్దాం, దానికోసం మనం పోరాటం చేద్దాం. లేదు అట్లా కాదు, 1995 యాక్ట్ ప్రకారం మా రైతులకే అప్పచెప్పాలని అందరూ కోరుకుంటే దాన్నే తీర్మానం చేద్దాం, దానికోసం పోరాటం చేసి ప్రభుత్వమే ఒత్తిడి చేసి రైతులకు అప్పచెప్పేటట్టు చేసుకుందాం. అట్లా లేకుండా మన లోపల ఏకాభిప్రాయం లేకపోతే దీనివల్ల మన రైతుల్లో కూడా చీలికొచ్చే ప్రమాదం ఉంది. వాళ్ళు ఉన్నారు, ఏదైతే మన ఫ్యాక్టరీని తెరిపించుకోవడానికి ఉపయోగపడుతుందనే దాన్ని చూడాలనేది వచ్చి నేను కోరుతున్నాను. ఈ రెండో విషయం ఏంటంటే ఇక్కడ చెరుకు ఉత్పత్తిదారుల సంఘం తరపున ఈ సమావేశాన్ని పిలిచిండ్రు, చాలా సంతోషం. ఎప్పటి నుంచో ఉన్నది, కానీ ఇప్పుడు చేయాలి మనం అంటే మన సారంగపూర్ సహకార సంఘ షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ అని ఏర్పాటు చేసి దాని నాయకత్వంలో చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫ్యాక్టరీని మనం నడిపించుకోవడానికి అది ప్రభుత్వమైన 1995 సహకార చట్టం ప్రకారమైన మనం చేసే నాయకత్వం చేసే ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాట్లాడుతుందా
కోరుతున్నాను. అయితే దానికన్నా ముందు సంతోషాన్ని ఏమంటున్నానంటే శ్రీనివాస్ కియు ఆయన చెరుకు రైతు కార్మిక నాయకుడు అని అన్నాడు. అయితే ఆయన ఎందుకంటే నేను జల్దీ పోతా బోధన పోతా అంటున్నా ఆయన రాష్ట్ర రాకపోకుండా ఈ ఫ్యాక్టరీని మొదటి నుంచి మనది అనేది అంటున్నమే తప్ప ప్రభుత్వ ఆలోచనలో ఎప్పుడు ఇంతమంది రైతులు వాళ్ళ సొంత డబ్బుతో అరేంజ్ చేసుకొని ఆ రోజులలో ఫ్యాక్టరీ పెట్టుకొని ఇంత బ్రహ్మాండంగా నడుపుకున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ తరఫున నడిపినా కూడా రైతులందరూ బాగా సహకరించి రాష్ట్రంలో అత్యుత్తమ ఫ్యాక్టరీగా దాన్ని తీర్చిదిద్దిండ్రు. మరి వాళ్ళు అంటున్న ఆలోచన కూడా ఒక్కసారి మనం ఎందుకు ప్రతిసారి పెడచెవిన పెడుతున్నాము. వాళ్ళు చెప్పిన విషయాల్ని మరి ఫ్యాక్టరీని అనవసరంగా మూత పెట్టుకునే దానికంటే ఓపెన్ చేసి రైతులకు సహకరిద్దాం అనేది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఆ ఆలోచన వస్తలేదు వాళ్ళకు. పోనీ మనం రిక్వెస్ట్ చేసి చెప్తలేమంటే వచ్చిన లీడర్ కల్లా ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి ఎమ్మెల్యేకు మన సంగతి మొరబెట్టుకుంటూనే ఉన్నాం. అందరూ మంచిదే అనేది అంటున్నారే తప్ప మన గురించి ఆలోచించే వాళ్ళు లేకుండా పోతున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని దాదాపు తక్కువ అంచనా వేసుకున్నా కూడా రోడ్ సైడ్కు 1 కిలోమీటర్ ఉన్నది కాబట్టి ఆ మధ్యన ఒక ముస్లిం నాయకుడికి ఎస్టిమేషన్ వేయమనేది అంటే దాదాపు 300 కోట్లు ఈ రోజుల్లో బలుకుతుంది అనేది చెప్పడం జరిగింది. మన ఉన్న ఈ 99 ఎకరాలు ఏరియా మొత్తం 300 కోట్ల విలువ ఉన్నది అనేది చెప్పారు. మరి అట్లున్నప్పుడు అంత ఆస్తిని ప్రభుత్వము అనవసరంగా ఉంచేదానికంటే దాన్ని ఒక ఉపయోగంలో పెడదామనే ఆలోచన ఎందుకు వస్తలేదో మన పాలకులు. మన దగ్గర ఏమన్నా లోపం ఉన్నదా మనం చెప్పలేకపోతున్నామా ఆ విషయం కాదు. మనం ఎప్పుడు వచ్చిన వాళ్ళకల్లా చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు మనకు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారు మన జిల్లా వాసి, ఆయనకు విషయం తెలిసిన తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత వరుసగా మన ఈ ఫ్యాక్టరీ రైతులు వచ్చి అడుగుతున్నారు అనేది ఆయనకు కూడా కొంత శ్రద్ధ కలిగినట్టు అనిపిస్తున్నది తప్ప అది కూడా మరి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అందరికి దగ్గరికి పోయేసరికి మరి మళ్ళీ వైఖరి మారుతుందో ఏంటో. కానీ ఆలోపే మనం అందరము ఆయన దగ్గరికి మళ్ళీ వినతి పత్రాలు ఇస్తూ ఆయన కొద్దిగా కదిలించినట్టు ఉంటే ఏదన్నా ఉపయోగం అవుతుందేమో అనే దానికోసం ఈ ప్రయత్నం అంతా. ఇప్పుడు ఇది ఈ 300 కోట్ల ఆస్తిని రైతుల పరం చేయడానికి మనకున్న రాజకీయ నాయకులకు అస్సలు మనసును వాళ్ళకు అది అనుకూలం అనిపిస్తలేదు. ఎందుకంటే మనం ఇంత పెద్ద ఆస్తిని తీసి వాళ్ళ చేతిలో పెడదామా? అది అట్టనే ఉంటే ఇంకా కొన్ని రోజులు పాడుపడ్డది ఇది ఉన్నప్పుడు మనమే కొనేస్తే అయిపోతుంది అనే ఆలోచనే ఉన్నది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకైతేనేమి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకైతేనేమి. మరి అది కాకుండా ఉండడానికి మనం ఎన్ని తంటాలు పడి ఎన్నెన్నో ఆ కోర్టు కేసులు వాటితో ఆపుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మనకు రైతుల పరంగా 95 యాక్ట్కు మాకు ఇచ్చేయండి అంటే వాళ్ళకు మనసు చెప్తలేదు కాబట్టి మనకి ఇచ్చడం అవసరం లేదు. ప్రభుత్వ తరఫునే స్టార్ట్ చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ అంతా చేయించి స్టార్ట్ చేసి రైతులందరినీ చేరుకుపెట్టి మనం ఆహ్వానిస్తే దానికి ఇంకా మెచ్చుకునేదే ఉన్నది. 95 యాక్ట్ అనేది మనం ముందుకు పెట్టుకొని కూర్చుంటే అది మనకు ఇచ్చేదానికి మన రాజకీయ నాయకులే ముందు వ్యతిరేకం చేస్తారు కాబట్టి అది పక్కన ఉండని ప్రభుత్వం తరఫునే 100 కోట్లు ఖర్చు పెట్టండి, ఫ్యాక్టరీని రన్నింగ్లోకి తీసుకురండి, రైతులందరికీ మేము ఫ్యాక్టరీ నడుపుతామని ఒకసారి అనౌన్స్మెంట్ ఇవ్వండి, రైతులు పెట్టడానికి ముందుకు వస్తారు, నడుస్తుంది బ్రహ్మాండంగా. మన భూమి కూడా ఉపయోగంలో ఉన్నట్టు ఉంటుంది, సారవంతంగా ఉంటుంది. మనం అందరం కలిసి కూడా ఈ మనకు గవర్నమెంట్ ఓపెన్ చేసి ముందు రన్ చేసుడికే ముందుకు వచ్చేదానికే అందరం ఒప్పుకుందాము. ఆ విషయాన్నే సమర్థిద్దాము. ముందు వాళ్ళు అది కాదు అనే పరిస్థితి ఎప్పుడన్నా ఉంటే మరి మన 95 యాక్ట్లో మాకు ఇవ్వండి అని కూడా వెనకాల ఆ విషయం పెడదాం. కానీ ముందు అది అనవసరం. ఈరోజు ఈ సమ్మేళనంలో పాల్గొన్నటువంటి ఒక్కొక్క వక్త కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తూనే ఉన్నారు. నా మట్టుకు ఒక 2 నిమిషాలవి నేను మాట్లాడతా. చెరుకు ఉత్పత్తిదారులు చెరుకు వండియగలిగి తయారున్నారు. ఉత్పత్తి చేసేదే చెరుకు రైతులు కాబట్టి. అయితే మనం ఇప్పుడు వచ్చిన దాంట్లో ఎంతమంది చెరుకు పెడతాం వాళ్ళ ప్రమాణపూర్వకంగా మనం డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం మొదటి అంశం.
మనము మన ఊళ్ళలోకి పోయి ఎంతమందిని పెట్టించగలుగుతాం అనే బాధ్యత ఎంతమంది తీసుకుంటారో ఫ్యాక్టరీ తెరవమంటున్నారు. మేము ఫ్యాక్టరీ తెరుండి మేము చెరుకు పెడతామంటున్నారు. ఇక్కడనే తిరకాసు ఉంది. ఈ తిరకాసుని అధిగమించాలంటే ఖచ్చితంగా రైతులమందరం ఒకటి కావాలా. మేము చెరుకు పెడతామని చెప్పి ప్రభుత్వం యొక్క మెడలు వంచేటటువంటి ఉద్యమాన్ని మనం చేస్తే తప్పితే ఈ అంశాన్ని, ఎందుకంటే 16-17 సంవత్సరాలు మన నాయకులందరూ ఈ ఫ్యాక్టరీ ఏమంటే తెరవండి అని చెప్పేసి అందరినీ బతిలాడుతూ ఏదో గదవ పట్టుకొని ఎంత బతిలాడినా వాళ్ళు ఇది చేస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా మనము ఆ చర్యకు పూనుకోవాల్సిన అవసరం ఉంటుందని మరి అంతకు మొదలు ప్రభుత్వం మరి తెరుస్తామని ప్రకటన ఇస్తే బాగుంటుందని చెప్పి మనమందరం ఒకటి కావాలని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ బాధ్యత తీసుకొని అన్న మా ఊర్లే మేము ఒక 100 ఎకరాలు పెట్టిస్తాం, మేము ఒక 50 ఎకరాలు పెట్టిస్తాం అనేది అంటుండ్రు. ఎందుకు అంటుండ్రు? చెరుకు పెట్టడానికి అవకాశం ఉంది. అయితే ఫ్యాక్టరీ నడిపిస్తే అది ఉంది. బోధన మీటింగ్లో కూడా మన రైతులు అడిగింది, అక్కడ మీరు చెరుకు పెడతారా అంటే మీరు ఫ్యాక్టరీ నడిపించేటట్లుంటే మేము పెడతాం. పందులది కానీ కోతులది ఉంది, కోతులది కంట్రోల్ చేయండి, మాకు డ్రిప్ ఇరిగేషన్స్ ఇవ్వండి, కొద్దిగా నీటి తక్కువ దాకా ఉన్నక్కడ డ్రిప్ ఇరిగేషన్స్ చేయండి, మీరు కావాల్సిన సౌకర్యాలు విత్తనాన్ని మాకు ఫ్రీగా ఇవ్వండి అని చెప్పేస్తే అందరూ అన్నారు సరే చిన్న మనకు అవి తీసుకుందాం ఖచ్చితంగా రైతులు అందరూ అన్నారు. అయితే మొన్న ఒక పెద్ద ఆయన యాన్నయ్య ఎమ్మెల్యే గారే ఏమన్నా అంటే ఇప్పుడు చెరుకులు పెట్టేటోళ్ళు లేరు అనేది అన్నాడు. చెరుకులు పెట్టేటోళ్ళు లేరు అని అంటే ఎవరన్నది అంటే మేము కూడా ఊర్లో నీ ఎంబటే కార్లు తిరిగి పెట్టేటోళ్ళు పెట్టరు, ఎందుకంటే అది మామూలుగా మబ్బులే చూపెడుతుంది, అందుకని చెప్పేసి ఈ ఫ్యాక్టరీ నడిపియపోతే మీరే నష్టపోతారు అన్నారు. నాగన్న అన్నట్టు, ఎందుకంటే మన రైతులు అందరూ కూడా మేము ఈ మధ్యన 40 గ్రామాలు తిరిగినాం కాబట్టి అందరూ కూడా చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పంటల లాభం ఉంది కాబట్టి చెరుకు పెడతారు. కాబట్టి వినయ్ కుమార్, ఆంధ్రనగర్. ధన్యవాదాలు. పెద్దలందరూ చెరుకు ఫ్యాక్టరీ యొక్క విశిష్టత, దాని అవసరం చెప్పారు. అయితే ఇప్పుడు పరిణామాలు ఎలా ఉన్నాయంటే వ్యవసాయం ఎవ్రీ 30 yearsకి ఒక సైకిల్ విధానం అనేది మారుతా పోతూ ఉంటుంది. ఒకప్పుడు ఏదైతే అద్భుతంగా ఉంటుందో అది కొన్ని రోజులకు వచ్చేసరికి డౌన్ఫాల్ అవుతుంది. చెరుకుకి ఏమైపోయింది మీరు చూడండి. ఇప్పుడు మనం ఇవాళ రైతులు ట్రెండ్ మారింది. చదువుకున్న యువకులు కూడా ఎక్కువ వ్యవసాయంలోకి వస్తున్నారు. ట్రెండ్ వాళ్ళు ఏదంటే ఏది బెనిఫిట్ ఉంది, ఏది కమర్షియల్గా మనకి వెయిబుల్ అవుతుందో దాన్నే చేస్తున్నారు. సాంప్రదాయంగా చేయాలి మన ఇంట్రెస్ట్ అని కాదు. ఇప్పుడు మనం చెరుకు గురించి ఇంతసేపు మాట్లాడాం, కానీ మీరు యూట్యూబ్లో కొడితే ఒక్కటి కూడా చెరుకులతో లాభం ఉందని ఒక్క వీడియో ఉండదు. ఇవాళ ఏమైపోయింది, ఎవరికాడు వరి పెట్టి నేను 60 బస్తాలు పండించాను, 70 బస్తాలు పండించాను, లేదా డ్రాగన్ ఫ్రూట్ పండించాను, కోట్ల రూపాయలు సంపాదించాను అంటాడు. వాడు ఏమి చూపుతాడు, ఎవరికైనా ఉండాలి అనేది ఇవాళ రైతు మెంటాలిటీలో ఉంది. నువ్వు కమర్షియల్గా ఇది లాభము, దీనికి ఉన్నది ఇది అనేది రైతుకు తెలవాలి. మనం చెరుకు అవగాహన సదస్సులు పెట్టాలి. పామాయిల్ ఏమని ఎవడన్నా రైతు అడిగాడా? పామాయిల్ వేస్తానని అడిగాడా? పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టమని ఎవడన్నా అడిగాడా? కానీ రాజకీయ నాయకులకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. తుమ్మల నాగేశ్వరరావుకి ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ ఉంది, చెరుకు పామాయిల్ తోటలు పెంచాలి, పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టాలని. దాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్లకి దీని ఒక స్పెషల్గా పని పెట్టి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చి ప్రతి ఏరియాలో ఇంత పామాయిల్ పెంచాలి అని చెప్పేసి ఫోర్స్గా పామాయిల్ వేపిస్తున్నారు. అదే చెరుకు గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేడు. చెరుకు వల్ల బెనిఫిట్ ఉంది, చెరుకు వేస్తే రైతుకు లాభం వస్తుంది. అసలు కనీసం చాలా మందికి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత లాభం వస్తుంది అనేది తెలియదు. ఏ క్రాప్ అయినా నేను కమర్షియల్గా చేస్తా, ఏదైనా 1 లక్ష రూపాయలు దాటకపోతే రైతుకు లాభము ఉండదు. మనం మక్కలు పండిస్తే ఓ 30 క్వింటాల కంటే ఎక్కువ దిగుబడి రాదు. ఇప్పుడు వర్షాకాలం 30 క్వింటాలు దిగుబడి వస్తే ఇవాళ ఉన్న రేట్ల ప్రకారం 60-70 వేలు వస్తే మిగలదు. ఎందుకు? దాని పెట్టుబడి, దాని కవులు, దాని అన్నీ పోతే 10-20 వేలతో వాడు బతకలేడు. అదే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా చెరుకేస్తే, ఇందాక శ్రీనివాస్ గారితో నేను మాట్లాడా, సార్ ఏంది బెనిఫిట్ అంటే, నేను చెరుకు రైతులు కాదు, ఒకసారి ఇప్పుడు మా పేరెంట్స్ వేశారు, నాకు దాని మీద అవగాహన ఉంది, దీంట్లో మాకు కూడా షేర్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు శ్రీనివాసరావు గారితో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే చాలా లాభం ఉంది. చెరుకు కనుక మినిమం 40 టన్నులు పండితే కూడా మనకు 1 లక్ష రూపాయలు మిగులుతుంది అనేది మనకి ఆయన అనుభవంతో చెప్తున్నాడు. అలాంటి విషయాలు పబ్లిక్లోకి వెళ్ళాలి. మనం కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడు టిష్యూ కల్చర్ వచ్చింది. ఇంతకుముందులా మోడర్న్ తెచ్చుకోవాలా, తొక్కాలా, ఇదంతా లేదు. ఇప్పుడు టిష్యూ కల్చర్ తయారైంది, చక్కగా అవి తయారై వస్తున్నాయి. నాటుకోవడానికి ఈజీగా ఉంది. చచ్చిపోయింది, దీన్ని ఎట్లా చేయాలా, ఎట్లా తొక్కాలా, అప్పుడు తొక్కుంటే కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఫార్మర్స్కి కల్టివేషన్ మీద అవేర్నెస్, ఎందుకంటే కూడా పనిచేస్తున్నారు. 70 టన్నులు
నేను ఇక్కడ ధర్మాబాద్లో కూడా నాకు తెలిసిన మిత్రులు ఉన్నారు, వేరే వాళ్ళు కూడా షుగర్ చేస్తున్నారు. 70 టన్నులు మినిమం పండిస్తారు. మనం 40కే తృప్తి పడుతున్నాం. మనము 40 టన్నులు పండిస్తే అదే 70 పండిస్తే అమోఘం. అదొక అద్భుతం. ఒక ఎకరానికి 1,00,000 2 లక్షలు అంటే అన్న అంటున్నాడు 5 ఇప్పుడు వాళ్ళ బామ్మారు ఎవరో పండించారంట, 4వసారి కూడా 50 టన్నులు దగ్గర మోడం కూడా వస్తుందంట. అంటే పెట్టుబడి లేదు. గవర్నమెంట్ చెప్తున్నట్టు ఇక మనం సాయిల్ కాపాడినట్టే, మన పర్యావరణాన్ని మనం రక్షించుకున్నట్టే. కానీ వస్తున్నప్పుడు దీన్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాల్సిన ఎంతో అవసరం ఉంది. ఇప్పుడు దాకా మన పెద్దలు చెప్పారు, మనం ఒక 50 ఒక రైతు ఒక ఎకరానికి 20,000 రూపాయలే. మనకి గవర్నమెంట్ ఇవ్వాలనుకున్నా కానీ ఆ ఎమ్మెల్యేలు 2 సంవత్సరాలు జీతాలు తీసుకోకుండా ఫ్రీగా ఇస్తే కూడా మనకు 100 కోట్లు అవుతాయి. వాళ్ళు మనకు సహకారం చేయాలని వాళ్ళకు ఉంటే, మన 24,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నాం, మనకు కూడా ఒక ఎకరం పండిస్తే 40,000 మనకు వచ్చే ఖర్చు. ఇంత మన చేతిలో ఉంది. మనం ఎవడో చేయాలనుకుంటా మన వీళ్ళందరూ అన్నట్టు పెద్దలు అన్నట్టు మనమే ప్రొడక్షన్కి దిగాలి. ఫస్ట్ ప్రొడక్షన్ దిగితే ఆటోమేటిక్గా కొనేవాడు ఆడే వస్తాడు. ఇప్పుడు వడ్లు ఎక్కువైపోయినా సచ్చిందా కొనలేదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ప్యాడీ వల్ల మనకు చెరుకిస్తే గవర్నమెంట్కి ఎంతో బెనిఫిట్. 500 బోనస్ ఇస్తున్నాడు. ఆ ప్రొక్యూర్మెంట్ చేయడానికి 400-500 ఖర్చు పెడుతున్నాడు, కమిషన్ కానీ గన్నీ బ్యాగ్స్ కానీ. అంటే ఏదన్నా కానీ ఒక ఎకరానికి 10-11 రూపాయలు అడిషనల్గా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చు పెట్టే పైసలే మన 50,000 ఎకరాలు కనుక వాడు మన పైసలు మనకి ఇస్తే 1 సంవత్సరం వాడు ఇచ్చే పండే మనకు సరిపోతుంది. వాడే మనకు కొత్త ఉద్ధరిస్తలేదు, మనమే ఇంకా వాడికి హెల్ప్ చేస్తున్నాం. 1 సంవత్సరం తర్వాత మనం తీసుకోం కదా పైసలు, మన వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాబట్టి ఏదైనా కానీ పెద్దలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ పెడితే బాగుంటుంది. రైతు మీద అద్భుతం ఉంది, ఇది చెప్తేనే వాళ్ళు జనం నమ్మేటట్టున్నారు. శంకులో పోతేనే తీర్చే వాళ్ళకి లాభాలు. మీరు అదే మహారాష్ట్ర చూడండి, ఏదైనా షుగర్ కేన్ కల్టివేషన్ అని కొడితే మొత్తం మహారాష్ట్ర రైతులే వస్తాయి. దాంట్లో ఎన్నో వెరైటీస్ వచ్చినాయి. రింగ్ పిట్ మెథడ్ అని డిఫరెంట్ మెథడ్. 100 టన్నులు తీసిన వాళ్ళు పండించి 100 టన్నులు ఈల్డింగ్ తీస్తున్నారు. 100 టన్నులు. అది అమార ప్రసాద్ గారు అని చెప్పి, ప్రకృతి ప్రసాద్ గారు అని చెప్పి 1000 ఎకరాలు కల్టివేట్ చేస్తున్నారు వెళ్ళి. అంటే అంత లాభం ఉంది చెరుకు. ఎందుకంటే పెట్టుబడి తక్కువ. ఇందాక శ్రీనివాస్ గారిని అడిగితే అన్నాడు, ఒక 30,000-40,000 కంటే ఒక ఎకరానికి ఎక్కువ పెట్టుబడి కాదు. ఒకసారి పెట్టామంటే నెక్స్ట్ ఇయర్ 10,000 తోటి వెళ్ళిపోయింది. ఫార్మర్కి టైం సేవ్ అవుతుంది. పెట్టుబడి పంట ఎట్లా ఎక్కువ తీయాలి, ఎట్లా చేసుకోవాలి, తక్కువ ఖర్చు పంట ఎక్కువ ఎట్లా అనేది మనం తీసుకుందాము. ఇప్పుడు మాతోనే రోజుగా ఉంటున్న ఎక్స్ సర్పంచ్ నాగన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.